అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసింది. ఆ కమిటీ విచారించేందుకు కర్నూలు జిల్లాకు వచ్చింది. మనతో మాట్లాడడానికి సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కమిటీ వచ్చింది, మీరేం విన్నవించారు? మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితులం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ విధంగా వెనుకబడిన మమ్మల్ని పూర్తిగా విడదీసి ఇంకా అభివృద్ధికి దూరం చేసేందుకు ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. అంటే మా వెంటనే ఎందుకు పడుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. కానీ మా ఓట్లు మాత్రం మీకు కావాలా, మమ్మల్ని విడదీసేందుకు మీ ప్రయత్నం మీరు జరుగుతూ ఉంది. కానీ మేము ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కూడా మమ్మల్ని మాత్రం మీరు వదిలిపెట్టడం లేదు. మేము ముందుకెళ్ళాలా, అభివృద్ధి చెందాలా, మాకు ఎన్నో పథకాలు మీరు రద్దు చేసినటువంటి పథకాలని మాకు అమలు చేయాలని మేము పోరాటం చేస్తుంటే మా గోడు మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పట్టించుకొని మా అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. ఈ వర్గీకరణ అనేది మాకు చిచ్చు పెట్టేందుకు తప్ప మీరు ఏమాత్రం మమ్మల్ని అభివృద్ధి కోరుకునే స్థితిలో లేరు అని మాకు క్లియర్గా అర్థమైంది. ఇప్పటికే ఇటువన్నీ మానుకొని 1 మ్యాన్ కమిషన్ రద్దు చేసి 3 మ్యాన్ కమిషన్ వేయాలి. డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులను విడుదల చేయాలి. ఈ కాలయాపన చేసేందుకు ఈ ఒక సాకుతో దళితులను అలా పెట్టి అలా చూస్తున్నారు, తమాషా చూస్తున్నారు. ఈ విధంగా కాదని క్రిమిలేయర్ అనేది మాకు దళితులకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారు? మిగతా అన్ని కులాలకు కూడా వర్తింపజేయాలి. అంటే మేము తొక్కబడి ఉన్నాం, ఇంకా తొక్కబడి అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోవాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, వర్గీకరణ వస్తే నష్టం ఏంటి? వర్గీకరణ చేస్తే ముందే ఎస్సీలుగా ఉమ్మడి దేశంలో కూడా ఎస్సీలుగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ చేసినటువంటి 56 కులాలను ఎస్సీలుగా చేసి ఒక క్యాస్ట్ పరంగా చేసి పెట్టినాడు. దాన్ని విడదీసి విచ్ఛిన్నం చేసి ఈ విధంగా చేసి ఎస్సీలకు చాలా నష్టం జరుగుతుంది. ఎస్సీలు అభివృద్ధిలోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వాలు కుట్రతోటి పనిచేస్తున్నాయి. ఇప్పుడు వర్గీకరణ అంశంలో కూడా వర్గీకరణను చేయకూడదు, దానికి వ్యతిరేకంగా మేము పోరాటం కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు ఎలాంటి అభివృద్ధి జరగకుండానే ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉన్నాయి. కాబట్టి క్రిమిలేయర్ను కూడా వెంటనే తీసేయాలి. అభివృద్ధి బాటలో నడవాలంటే ఎస్సీలు అందరినీ ఒకే విధంగా ఇది వరకు ఉన్న విధంగానే ఉంచాలి. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ప్రభుత్వాలు ఈ విధంగా వేరువేరుగా చేసి విడదీసి పాలించే విధానంలో మమ్మల్ని ఇంకా బ్యాక్వర్డ్ కాస్ట్ల కిందనే చేసి అసలు ఈ వర్గీకరణ ఎస్సీలను లేకుండానే చేయాలని చేస్తున్నారు. కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. క్రిమిలేయర్ కావాలి, అమలు చేయాలని అంబేద్కర్ చెప్పారు కదా, మీరు ఎట్లా వద్దంటారు? లేదు, ఇది క్రిమిలేయర్ అనేది ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరికే ఉద్యోగం వస్తే ఆ ఒకరికే దాన్ని ఆ కుటుంబం అంతా వెనుకబాటు చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఈ క్రిమిలేయర్ను కూడా మేము రద్దు చేయాలని చెప్తున్నాం. మీరు చెప్పండి, గతంలో వర్గీకరణ చేశారు, మళ్ళీ మీరు చేశారు, మళ్ళీ వర్గీకరణ చేయడాన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. 341 ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత, రాజ్యసభలో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలి. వర్గీకరణ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనది. వాస్తవానికి ఏంటంటే ఇవి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నామంటే ఎస్సీలను విడదీసి ఈ క్రిమిలేయర్ని అయితేనేమి వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి లాస్ట్కు రానున్న రోజుల్లో వీళ్ళను పల్చాగా చేసేసి రిజర్వేషన్ను తీసేసే కుట్రలో భాగమే ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కలిసి ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిసి ఉండాలని చెప్పేసి ఆనాడు ఉపకులాలకు అందరికీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పెట్టాడు. అంటే అంటరానికి సంబంధించిన ఈ కులాలను ఒకటే తాటిపైన తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే పార్టీలు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కోసం విడదీసి వాళ్ళ స్వార్థాల కోసము కుటుంబాలను విడదీసి లాస్ట్కు వర్గీకరణ అంశం ముసుగులో రిజర్వేషన్ రద్దు చేసే దిశలో ఇది ప్రయాణం చేస్తాం. కనుక ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తున్నాం. ఏకసభ్య కమిషన్ కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే దీనివలన ప్రజలకు నష్టం. అసలు ఇండియాలో ఇన్ని ఉపకులాలు ఉన్నవి, మాలమాదిగ కులాల మీద ఎందుకు రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఓట్ బ్యాంకు రాజకీయాల్లో ఓటు బ్యాంకు దగ్గరికి వెళ్ళేది మాలమాదిగ ఉపకులాలు మాత్రమే తెలిసి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం దీన్ని వాడుకుంటున్నారు. కనుక మేము క్రిమిలేయర్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కులగన చేసి రిజర్వేషన్ 23% పెంచాలని చెప్పేసి మేము ఏకసభ్య కమిషన్కు లెటర్ ఇవ్వడం జరిగింది. జై భీమ్. మీరు చెప్పండి, వర్గీకరణ జరిగితే వచ్చే నష్టం ఏంటి? ఈ ఐకమత్యంగా ఉన్న కులాల మధ్యన చిచ్చు పెట్టినట్టు అవుతూ ఉంది. ఎందుకంటే భారతదేశం అనగానే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటే అందరూ కలిసి ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు కూడా ఏ కులాలనైతే వర్గీకరణ అంటే చెప్తున్నారో ఆ కులాలకు దేవుణ్ణి ఎన్నుకునే స్వేచ్ఛ కూడా లేదు. ఎందుకంటే ఒక రెడ్డి కానీ, ఒక
కమ్మ క్యాస్ట్ కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళ కులం ఎక్కడికి పోవట్లేదు. కానీ మాదిగలు మాత్రం యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళను బీసీసీ చేయాలనేసి ఒక చట్టం చేశారు. ఇది దుర్మార్గమైన చట్టం. ఇది ఈ ఏకసభ్య కమిషన్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అంటే దళితులకు ఈరోజు కూడా స్వేచ్ఛను ఎన్నుకునే హక్కు లేకుండా పోయింది. ఇట్లా ఉద్యోగపరంగా కావచ్చు, ఇట్లా మతపరంగా కావచ్చు, ఏ రకంగా కూడా అణగారిన వర్గాలుగానే ఉంచాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశమేమో అని అనిపిస్తూ ఉంది బ్రదర్. రైట్. ఒక వర్గం సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తుంది. అయితే వర్గీకరణ చేయడానికి అవసరం లేదు, మా మధ్య చిచ్చు పెట్టొద్దని ఏకసభ్య కమిషన్కి విన్నవించినటువంటి పరిస్థితి అయితే కర్నూలులో కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.